సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. గతంలో 3 సార్లు ఇలానే సీఏఏ సదస్సులు నిర్వహించారు. 2014-19 మధ్యలో 1,00,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని నమ్మించారు. మొత్తం మీద 35,000 కోట్లు మాత్రమే రూపాంతరం చెందాయి వచ్చాయి. లక్షల ఉద్యోగాలు వస్తాయని యువతకి లేనిపోని ఆశలు పెట్టి నమ్మించి మోసం చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వంలో సదస్సు నిర్వహించాం, కానీ పారదర్శకంగా ఎంఓయూలు కుదుర్చుకోవాలని మాజీ సీఎం వైఎస్ జగన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఏం తీసుకొని వచ్చారు, కొత్తగా ఏం ఇన్వెస్ట్మెంట్స్ని ఇక్కడికి ఆకర్షించారు అనేటువంటి విషయం మీద ఇప్పటికీ కూడా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. నిన్న మొన్న సభలు జరిగినాయి. చాలామంది బిజినెస్ లీడర్స్ అందరూ కూడా దేశవ్యాప్తంగా వస్తారు, వచ్చి ఒక మెసేజ్ని రాష్ట్ర ప్రజలకు ఇస్తారని చెప్పి అందరం కూడా ఆశించాం. సహజంగా జరిగేది ఏంటి, నిన్న వారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో 2019-24 మధ్యలో ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా బెదిరిపోయారు, భయపడిపోయారు, విధ్వంసం చూసి ఎవరో రావడం మానేశారు అనేటువంటి మాటలు మాట్లాడినట్టుగా చూశాను నిన్న. ఎందుకంటే కొంతమంది టీవీ మిత్రులు కూడా కొన్ని ఛానల్స్ని పంపించలేదు. తీరా నేను ఇది చూసిన తర్వాత అంటే బెదిరిపోవడం అంటే ఏ రకంగా బెదిరిపోయారు అనేటువంటి నాకు అర్థం కావట్లేదు. రెన్యూ గ్రూప్